వాటాను ప్రీమియంతో జారీ చేయుట రాసుకోండి. దానిలో ముద్రిత విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడాన్ని ముద్రిత విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడాన్ని ప్రీమియంకు జారీ చేయడం అని అంటారు. ముద్రిత విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడాన్ని ప్రీమియంకు జారీ చేయడం అని అంటారు. ఉదాహరణకు ₹100 ముద్రిత విలువ గల వాటాను ₹100 ముద్రిత విలువ గల వాటాను ₹110కు జారీ చేసినట్లయితే ₹110కు జారీ చేసినట్లయితే జారీ చేసిన విలువకు బ్రాకెట్స్ 110 జారీ చేసిన విలువకు బ్రాకెట్స్ ₹110 ముద్రిత విలువకు బ్రాకెట్ ₹100 ముద్రిత విలువకు బ్రాకెట్స్ ₹100 ముద్రిత విలువకు ఉన్న వ్యత్యాసము బ్రాకెట్స్ లో 110 మైనస్ 100 ఉన్న వ్యత్యాసము బ్రాకెట్స్ లో 110 మైనస్ ₹100 బ్రాకెట్స్ లో 10 రూపాయలను ప్రీమియంగా పరిగణిస్తారు. 10 రూపాయలను ప్రీమియంగా పరిగణిస్తారు. వాటా ప్రీమియం అనేది మూలధన లాభము కాబట్టి వాటా ప్రీమియం అనేది మూలధన లాభము కాబట్టి ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు మూలధనానికి కలపకుండా వేరుగా చూపించాలి. నెక్స్ట్ వాటా ప్రీమియం సొమ్మును దరఖాస్తు సొమ్ముతో పాటు వసూలు చేస్తే ప్రీమియం సొమ్మును దరఖాస్తు సొమ్ముతో పాటు వసూలు చేస్తే చిట్టాపద్దులు క్రింది విధముగా ఉంటాయి. చిట్టాపద్దులు
క్రింది విధముగా ఉంటాయి. చిట్టా పద్ధతులు క్రింది విధముగా ఉంటాయి. ఒకటి, దరఖాస్తు సొమ్ము ప్రీమియంతో సహా వసూలు అయినప్పుడు దరఖాస్తు సొమ్ము ప్రీమియంతో సహా వసూలు అయినప్పుడు వాళ్ళ దరఖాస్తుదారు బ్యాంకుదారుల డేటా వాట దరఖాస్తుదారు బ్యాంకుదారుల డేటా వాట దరఖాస్తుదారు. రెండవది, దరఖాస్తు సొమ్మును మూలధనము ఖాతాకు మరియు ప్రీమియం ఖాతాకు సర్దుబాటు చేసినప్పుడు దరఖాస్తు సొమ్మును వసూలైన దరఖాస్తు సొమ్మును మూలధనము ఖాతాకు కొంత, ప్రీమియం ఖాతాకు మిగిలిన సొమ్ము సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలా చేసినప్పుడు ఈ పన్ను రాసుకోవాల్సి ఉంటుంది. పన్ను వాట దరఖాస్తు ఖాతా డేటా వాట దరఖాస్తు ఖాతా డేటా వాట మూలధనము ఖాతా వాట ప్రీమియం ఖాతా వాట మూలధనము ఖాతా వాట ప్రీమియం ఖాతా వాట దరఖాస్తు ఖాతా డేటా వాట మూలధనము ఖాతా వాట ప్రీమియం ఖాతా. రెండవది, వాట ప్రీమియం సొమ్మును కేటాయించిన సొమ్ముతో పాటు వసూలు చేసినప్పుడు కామన్కి రెండు వేసుకొని వాట ప్రీమియం సొమ్మును వాట కేటాయింపు సొమ్ముతో పాటు వసూలు చేసినప్పుడు వసూలు చేయదలచినప్పుడు వాట ప్రీమియం సొమ్మును వాట కేటాయింపు సొమ్ముతో పాటు వసూలు చేయదలచినప్పుడు వాట కేటాయింపు బాకీ పన్ను వాట కేటాయింపు సొమ్ము బాకీ పన్ను వాట కేటాయింపు సొమ్ము బాకీ పన్నులు వాట కేటాయింపు ఖాతా డేటా వాట కేటాయింపు ఖాతా డేటా
వాటా ప్రీమియం ఖాతా వాటా మూలధన ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా కేటాయించిన సొమ్ము బాకీ పద్దు ప్రీమియంతో కలుపుకొని వాటా కేటాయింపు ఖాతా డేటా టు వాటా మూలధనము ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా రెండవ పద్దు కేటాయింపు సొమ్ము ప్రీమియంతో సహా అయిన కేటాయింపు సొమ్ము ప్రీమియంతో సహా వసూలు అయినప్పుడు కేటాయింపు సొమ్ముతో ప్రీమియం సొమ్ము వసూలైనప్పుడు పద్దు వచ్చేసి బ్యాంకు ఖాతా డేటా బ్యాంకు ఖాతా డేటా వాటా కేటాయింపు బ్యాంకు ఖాతా డేటా వాటా కేటాయింపు ఖాతా అయితే మనం రాసుకోవడం ఒకసారి చూసుకోండి బుక్స్ ఏం చూడదు మీరు ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే ఇది క్వశ్చన్ ప్రాబ్లమ్స్ రెండు ఇది క్వశ్చన్ చెప్పలేదు కొన్నారా లేదా ఎస్ఆర్ఎస్ కొన్నారా లేదా కొనుక్కోలేదా ఇది వచ్చేసి వాటాలు జారీ చేయ విధానాలు మనకు మూడు విధాలు ఉన్నాయి మొక్క విలువకు జారీ చేయడము డిస్కౌంట్కు జారీ చేయడము ప్రీమియంకు జారీ చేయడం అది ఆన్సర్ కానీ వివరంగా రాసుకోండి మీరు లేకపోతే నా మంట గురించి నోట్ చెప్తాను ప్రాబ్లమ్స్ రెండు తీరి క్వశ్చన్ ఒకటి ప్రాబ్లమ్స్ రెండు ఇస్తాను ఇప్పుడు చూసుకోండి మనకి వాటాలు జారీ చేయ విధానాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మొక్క విలువకు జారీ రెండవది డిస్కౌంట్కు జారీ మూడవది ప్రీమియంకు జారీ ఇప్పటివరకు మనం చేసిన లెక్కలు మొక్క విలువకు జారీ లెక్కలు మాత్రమే చేసారు రెండో రకం డిస్కౌంట్ ఉంది మూడవదేమో ప్రీమియం జారీ ఇప్పుడు ఆ ప్రీమియం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ రాస్తుంది ప్రీమియం గురించి కాబట్టి వాటాలు ప్రీమియంకు జారీ చేసేప్పుడు ఎలా ఉంటాయో ఇంతవరకు మార్కెట్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము పద్ధతులకు వెళ్ళే ముందు అసలు ప్రీమియంకు జారీ అంటే ఏంటో తెలుస్తున్నాం మనకి ప్రీమియంకు జారీ అంటే ముద్రిత విలువ కంటే ముఖ విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడాన్ని ప్రీమియంకు జారీ అని పిలుస్తారు మనం ముఖ విలువ జారీ అన్నాము ముఖ విలువ ఎంతైతే ఉంటుందో మొదటి విలువ ఎంతైతే ఉంటుందో మనకు ప్రజలకు విడుదల చేసినప్పుడు కూడా ప్రజలకు అమ్మేటప్పుడు కూడా అదే విలువకు జారీ చేయడాన్ని ముఖ విలువకు జారీ చేయడం అని పిలిచారు అంటే ఉదాహరణకి ఒక వాహనంలో 100 రూపాయలతో నమోదైతే కంపెనీ పబ్లిక్కి 100 రూపాయలతో ఇచ్చేస్తారు దాన్ని ముఖ విలువకు జారీ అని పిలుస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి ముఖ విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడాన్ని ప్రీమియంకు జారీ చేయడం అంటారు అంటే ఉదాహరణకి 100 రూపాయలు అనుకుంటే ఒక వాటా దాన్ని 110 రూపాయలకు అమ్ముతారు పైగా 100గా లేదు ఇప్పుడు మొక్క విలువకు జారీ చేసాం ఇదేంటి ప్రీమియంకు జారీ అంటే మొదటి విలువ కంటే మొక్క విలువ కంటే ఎక్కువ ధరకు అమ్ముతారు
అంటే ముద్రింపులకు ఎంతో కొంత యాడ్ చేసి 5%, 10%, 12%, 15% ముద్రింపులకు యాడ్ చేసి అమ్ముతుంటారు. అంటే ముద్రింపు 100 రూపాయలే. దీని మీద 10% యాడ్ చేయడానికి ఎంత అవుతుంది? 100 రూపాయల మీద 10% అంటే 10 రూపాయలు అవుతుంది. 100 ప్లస్ 10 110. అంటే ఇప్పుడు 10% ప్రీమియంతో అమ్ముతున్నారు ఇప్పుడు వాటర్ని. ముద్రింపు 100 రూపాయలే, కానీ పబ్లిక్ అమ్మేది మాత్రం 110 రూపాయలు అమ్ముతారు. అంటే ముద్దు కంటే ఎంత ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ? 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ఏమవుతుందంటే ప్రీమియం అవుతుంది. 100 రూపాయలు ముద్ద విలువ, 10 రూపాయలు ప్రీమియం. అలా ప్రీమియాన్ని జారీ చేస్తే ఈ ఎక్స్ట్రా 10 రూపీస్ ప్రీమియాన్ని వసూలు చేసేటప్పుడు 2 సందర్భాలుగా వసూలు చేయొచ్చు. దరఖాస్తులతో పాటు వసూలు చేయొచ్చు, లేదంటే కేటాయింపులతో పాటు కూడా వసూలు చేయొచ్చు. మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు కేటాయింపులతో పాటు వసూలు చేయడం ఉంటుంది మీకు ఎక్కువ. మీకు తక్కువ కనిపిస్తాయి లెక్కలు. ఎక్కువ సందర్భాల్లో వాటా ప్రీమియం సొమ్మును కేటాయింపు సొమ్ముతో పాటు వసూలు చేయడమే కనిపిస్తుంది మీకు. కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పద్ధతి రెండు. ఇందులో ఈ పద్ధతి కొత్త పద్ధతి ఏమీ కాదు. కాకపోతే ఈ వచ్చిన సొమ్ములో ప్రీమియం కూడా కలుస్తుంది, అంతే తేడా. ఈ పద్ధతి మాత్రం మారింది. ఈ పద్ధతి కూడా పాత పద్ధతి ఏంటి? వాటా కేటాయింపు కాదంటూ వాటా పద్ధతి పాత పద్ధతి. ఒకే జారీ పద్ధతి అయితే ఇప్పుడు ప్రీమియం జారీ కాబట్టి ప్రీమియం మూలం రెండు కలవ. ఇప్పుడు ప్రీమియం వేరు, మూలధనం వేరు. కానీ మూలధన అమౌంట్ మూలధన ఖాతా ఉండాలి, ప్రీమియం సొమ్ము ఖాతా ప్రత్యేక తెరవాలి. ప్రీమియం సొమ్మును నమోదు చేయడం కోసం ప్రతి ఒక్క ఖాతా తెరవాలి. అదే వాటా ప్రీమియం ఖాతా. కాబట్టి మూలధన సొమ్ములో ప్రీమియం ఎప్పుడు కలవదు. కాబట్టి 100 రూపాయలు చెప్పిన మూలధన ఖాతా వెళ్ళాలి, 10 రూపాయలు చెప్పినేమో ప్రీమియం ఖాతా వెళ్ళాలి. ఇక్కడ ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మీకు. కాబట్టి ఇక్కడ ప్రీమియం సొమ్మును వసూలు చేసే విధానంలో 2 రకాలు ఉన్నాయి. దరఖాస్తు సొమ్ముతో పాటు వసూలు చేయొచ్చు, లేదంటే కేటాయింపు సొమ్ముతో పాటు కూడా వసూలు చేయొచ్చు. ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి కేటాయింపు సొమ్ముతో పాటు వసూలు చేయడం ఉంటుంది మీకు. దరఖాస్తు సొమ్ముతో పాటు వసూలు చేయడం తక్కువ లెక్క ఉంటుంది. ఒకటి ఇస్తే మనం లెక్క ప్రాబ్లం చేయాలి కాబట్టి మీరు ఇది కూడా చూద్దాం. కాబట్టి 2 సార్లు రాసే నోట్స్ ఫస్ట్ దరఖాస్తు సొమ్ముతో పాటు ప్రీమియం వసూలు చేసే పద్ధతులను చూసుకుంటే మనకి ఇది పాత పద్ధతి. పాత దరఖాస్తు వసూలు అయితే పద్ధతి ఏంటి? బ్యాంకు ఖాతా అంటే వాటా దరఖాస్తు. ఎగ్జాంపుల్ 1000 వాటాలు ఉన్నాయి. ఒక్కొక్క వాటా 10 రూపాయలు అయితే దాన్ని 12 రూపాయలు జారీ చేస్తారు అనుకోండి. 1000 వాటాలు జారీ చేశారు. ఒక్కొక్క వాటా మొదటి విలువ 10 రూపాయలే, కానీ ఇప్పుడు జారీ విలువ మాత్రం 12 రూపాయలు. అంటే ఇప్పుడు 12 రూపాయలు జారీ విలువకు ఈ 10 రూపాయలు మొదటి విలువ తేడా ఎంత? 2 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక్కొక్క వాటాకు ప్రీమియం ఎంత అవుతుంది? 2 రూపాయలు అర్థం. ఒక్కొక్క వాటా మొదటి విలువ 10 రూపాయలు, ఒక్కొక్క వాటాకు ప్రీమియం వచ్చేసి 2 రూపాయలు. ఇదేమో మొదటి విలువ అంటారు, దీనేమో జారీ విలువ అంటారు. ఈ జారీ విలువకు మొదటి విలువ ఉన్న వ్యత్యాసం డిఫరెన్స్ ఆ 2 రూపాయలే వాటా ప్రీమియం అవుతుంది. ఇప్పుడు ఈ 12 రూపాయలని ఎలా వసూలు చేస్తారంటే దరఖాస్తుతో 4 రూపాయలు బ్రాకెట్ అన్నాడు ప్రీమియంతో సహా అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ దరఖాస్తు 4 రూపాయలు, కేటాయింపుపై 3 రూపాయలు, మొదటి పిలుపు 3 రూపాయలు, రెండో పిలుపు 2 రూపాయలు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ టోటల్ ఎంత అయింది? ఎంత ఉంది? 12 రూపాయలు. ఈ దరఖాస్తు అప్పుడు 4 రూపాయలు వసూలు చేయాలి, కేటాయింపు సమయంలో 3 రూపాయలు వసూలు చేస్తారు, మొదటి పిలుపు సమయంలో 3 రూపాయలు, రెండో పిలుపు సమయంలో 2 రూపాయలు వసూలు చేస్తారు. టోటల్ ఎంత వసూలు చేస్తారంటే 12 రూపాయలు వసూలు చేస్తారు. ఎందుకంటే జారీ 12 కాబట్టి 12 రూపాయలు ఇలా వసూలు చేస్తారు ఇచ్చాడు. అంటే ఇప్పుడు దరఖాస్తు 4 రూపాయలు ఇచ్చాడు, బ్యాక్లో చెప్పాడు ప్రీమియంతో సహా అన్నాడు. అంటే అసలు ఒరిజినల్ ప్రీమియం ఎంత? ఈ ఎగ్జాంపుల్లో 2 రూపాయలు. అర్థమవుతుందా? ఒరిజినల్ ఈ ఎగ్జాంపుల్లో ఒక్కొక్క వాటాకు ప్రీమియం ఎంత? 2 రూపాయలు. అంటే ఇప్పుడు దరఖాస్తు 4 రూపాయలు, 2 రూపాయలు ప్రీమియం కలిసి ఉంది. అంటే అసలు దరఖాస్తు ఎంత? 2 రూపాయలే. అంటే 2 రూపాయలు అసలు దరఖాస్తు, 2 రూపాయలు ఏమో ప్రీమియం వస్తుంది. టోటల్ దరఖాస్తు మొత్తం పాటు మనం ఎంత చేస్తాము? 4 రూపాయలు వసూలు చేస్తాం. కానీ వచ్చిన దరఖాస్తు 4 రూపాయలు మొత్తం 3 రూపాయలు నిలబడదు.
అదే రెండో రోజు చెప్పినేమో మొదటి కథ వెళ్ళాలి, ఒక రెండో రోజు చెప్పినేమో ప్రీమియం కథ వెళ్ళిపోవాలి. అంటే ముందు దరఖాస్తు వసూలు పద్ధతి ఎలా రాస్తాం మనం? 1000 వాటాలపై వాటాలపై దరఖాస్తు ఎంత వస్తుంది? 4 రూపాయలు కట్టిస్తారు పబ్లిక్. ఎవరైతే వాటర్ కొనుగోలు చేస్తున్నారో వాడు దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తు పెట్టే సమయంలో ఒక్కొక్క వాటర్ దరఖాస్తు ఎంత కట్టాలి? 4 రూపాయలు కట్టాలి. వాడు 1000 వాటలు చేసేసేమో 1000 వాటలు దరఖాస్తు వచ్చి అనుకుంటున్న సేపు 1000 వాటలపై 4 చొప్పున ఎంత వసూలు అవుతుంది? 4000 వసూలు అవుతుంది. వాడు ఫస్ట్ మనకి బ్యాంకు ఖాతా 4000 రూపాయలు, వాటా దరఖాస్తు ఖాతా 4000 రూపాయలు. అప్పుడు డైరెక్షన్ ఏంటి? దరఖాస్తు ప్రీమియంతో సహా వసూలు చేసే పద్ధతి. దరఖాస్తు ప్రీమియంతో కలిపి వసూలైంది అంటే టోటల్ వసూలు 4000 కాబట్టి ఈ 4000లో దరఖాస్తు కలిసి ఉంది, ప్రీమియం కూడా కలిసి ఉంది. బట్ బ్యాంకు ఖాతా డేటా మొత్తం వసూలు 4000, వాటా దరఖాస్తు ఖాతా 4000 రాశారు. దరఖాస్తు వచ్చిన సమయంలో 4000 వసూలైంది బ్యాంక్ కంపెనీకి. ఇది వసూలు పద్ధతి. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. ఎలాగా? వచ్చిన 4000 రూపాయల్లో వాటా దరఖాస్తులపై రేటు 4 చూపిస్తుంది. వాటా దరఖాస్తు ఖాతా రేట 4000 రూపాయలు, వాటా మూలం ఖాతా అందులో ఎంత? అసలు దరఖాస్తులు మూలంగా వెళ్ళాలి, ప్రీమియం కదా రెండు ఎప్పుడు కలవయి. అది తేడా దగ్గర కావచ్చు, దరఖాస్తు దగ్గర కావచ్చు, మార్కెట్ దగ్గర కావచ్చు, రెండో దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మూలధనం ప్రీమియం రెండు కలపకూడదు. మనం ఇప్పుడు రెండు సపరేట్ అయిపోవాలి. ఎప్పుడైతే మూలం సపరేట్ చేస్తామో ప్రీమియం కూడా అక్కడ సపరేట్ అయిపోవాలి. ఇక్కడ వచ్చిన దరఖాస్తు మొత్తం 4000. ఆ 4000లో 2000 ఏమో మూలధన సొమ్ము, 2000 ఏమో ప్రీమియం అక్కడ సపరేట్ అయిపోతుంది. దరఖాస్తు చెప్పినప్పుడు ముందు వసూలు అవుతుంది, తర్వాత మూలధనం కలుగుతుంది. అందుకోసం ఇక్కడ సపరేట్ అయింది ప్రీమియం సొమ్ము. బట్ ఫస్ట్ ఏమో వసూలు సొమ్ము, దరఖాస్తు సొమ్ము, ప్రీమియం సహా వసూలు సొమ్ము. ఇదేమో ఆ వచ్చిన దరఖాస్తు సొమ్మును మూలధన ఖాతాకు కొంత, ప్రీమియం ఖాతా కొంత సర్దుబాటు చేసే పద్ధతి ఇలా వస్తుంది. దరఖాస్తు మొత్తం కూడా వసేస్తే ప్రీమియం ఉన్న లెక్క ఇలా రాసుకునే పద్ధతి. ఒకవేళ దరఖాస్తు మొత్తం పాటు కాకుండా క్యాటెన్తో పాటు వసేసిన వాడి అప్పుడు కొంత మార్పు వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రీమియంతో సహా ఇక్కడ ఇచ్చాడు. ఎస్ఆర్ ఇచ్చాడు. దరఖాస్తు మీద 2 రూపాయలు, క్యాటైన్ మీద 5 రూపాయలు, మొదటి బిల్లు 3 రూపాయలు, రెండో బిల్లు 2 రూపాయలు ఇచ్చాడు. టోటల్ ఎంత అయింది? 12 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు క్యాటైన్ 5 రూపాయల బ్యాంక్లో ప్రీమియంతో సహా ఇచ్చే క్లియర్గా. అంటే ఇప్పుడు ప్రీమియం సొమ్ము ఎక్కడ కలిసి ఉంది? క్యాటైన్ కూడా కలిసి ఉంది. ఎప్పుడైతే బ్యాంక్లో ప్రీమియంతో సహా చెప్పాడో అప్పుడు క్యాటైన్ సొమ్ము ప్రీమియం సొమ్ము 2 రూపాయలు ఎందులో కలిసి ఉంది? క్యాటైన్ సొమ్ములో కలిసి ఉంది. టోటల్ క్యాటైన్ 5 రూపాయలే, కానీ 5 రూపాయల ప్రీమియం ఎంత ఉంది? రెండో ప్రీమియంతో సహా బ్యాంక్ చెప్తా క్లియర్గా. అంటే ఆ రెండో ప్రీమియం సొమ్ము ఎక్కడ వస్తుంది చెప్తున్నట్టు లెక్కలో క్యాటైన్ సొమ్ములో కలుస్తుందని. అంటే ఇందులో 2 రూపాయలు ప్రీమియం కాబట్టి 3 రూపాయలేమో అసలు క్యాటైన్, 2 రూపాయలేమో ప్రీమియం అవుతుంది. టోటల్ 5 రూపీస్. 3 రూపాయలేమో అసలు క్యాటైన్ సొమ్ము, 2 రూపాయలేమో ప్రీమియం సొమ్ము అవుతుంది. అప్పుడు కొంత ఇలా వస్తుంది. ఎలా వస్తుంది? క్యాటైన్ సొమ్ము అయితే ఏం చేస్తాము? వాటాలో కేటాయించినందుకు గాను వాటాదారులకి నోటీస్ పంపిస్తాం. ముందే డబ్బు కట్టిన వాళ్ళు దరఖాస్తు అయితే ముందు కడతారు, కానీ కేటాయించ ముందు కట్టరు వాళ్ళు. ముందే ఎవరికి వాటర్ కేటాయింపు చేసేమో కేటాయింపు చేసినట్టుగా నోటీస్ పంపిస్తాం. ఆ నోటీస్ అందుకొని నిర్ణీత సమయం లోపల మనం డ్యూ డేట్ ఇస్తాం, ఈ తేదీ లోపల కట్టాలని చెప్పేసి. ఆ తేదీ లోపల అప్పుడు కడతారు. నోటీస్ పంపగానే ఎంతమందికి అయితే నోటీస్ పంపించామో ఇప్పుడు అందరి దగ్గర నుంచి కేటాయింపు రావాలి అని చెప్పేసి పది రాస్తున్నాం. మరి కేటాయింపు దగ్గరే దేవస్థానం పాస్ కేటాయింపు అయితే వాటా మోదా. కానీ ఎప్పుడైతే మోదా వచ్చిందో ప్రీమియం అక్కడే సెపరేట్ అయిపోతుంది చెప్పారు. రెండు కలవ కాబట్టి కేటాయింపు మనకి 5 రూపాయలు అసలు కేటాయింపు మోదా కలవాలి, ప్రీమియం కథ వెళ్ళిపోవాలి. వాటా కేటాయింపు అనేది 3 రూపాయలు మోదా వెళ్ళిపోవాలి, 2 రూపాయలేమో ప్రీమియం కథ రావాలి. అంటే మనం టోటల్గా లెక్కేస్తే ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 1000 వాటాలపై కేటాయింపు 5 రూపాయలు, అదే 2 రూపాయలు ప్రీమియం కలిసి ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ అప్పుడు పద్ధతి వస్తుంది మనకి. వాటా కేటాయింపు కాదంట 5 రూపాయలు ఇంటూ 1000 వాటాలు 5 రూపాయలు. వాటా మూలంగా అంటే
అసలు కేటాయింపు సొమ్మే మూలధన ఖాతాకు, ప్రీమియం సొమ్ము ప్రీమియంగా పెట్టుకోవాలి. ఇక్కడ 2 వాటా మూలధన ఖాతా 1000 వాటాలపై 3 చొప్పున 3,000 రూపాయలు, 2 వాటా ప్రీమియం ఖాతా 2 చొప్పున 1000 వాటాలపై 5,000 అలా వస్తుంది. వాటి కేటాయింపు 5,000 రూపాయలే, కానీ 5,000 మూలధనంగా పెట్టకూడదు. 5,000 రూపాయలు ప్రీమియం కలిసిపోయింది. 5 రూపాయల్లో 2 రూపాయలు ప్రీమియం ఇవ్వాలి. కాబట్టి 3 రూపాయలు చొప్పున మూలధనంగా వెళ్ళాలి, 2 రూపాయలు చొప్పున ప్రీమియంగా వెళ్ళాలి. అంటే టోటల్ ఈ రెండు కలిపి కేటాయింపు ఎంత రావాలి? 5,000 రావాలి. అప్పుడు వసూలు పత్రం ఎంత రాస్తాము? బ్యాంక్ ఖాతా రిటర్న్ 5,000, వాటా కేటాయింపు ఖాతా 5,000. వసూలు పత్రం సెపరేట్ అవ్వవు. చూడండి, ఇక్కడ దరఖాస్తు కూడా వచ్చేసి ప్రీమియాన్ని అక్కడ సపరేట్ అవ్వాలి. ప్రీమియం సొమ్ము దరఖాస్తు ప్రీమియం సొమ్ము కలిపి వసూలు చేశారు. అలాగే కేటాయింపులో కూడా కేటాయింపు సొమ్ము ప్రీమియం సొమ్ము కలిపి వసూలు చేస్తారు. ఇక్కడ డివైడ్ అవ్వదు. మూలధనం ఎక్కడ సపరేట్ అయిందో అక్కడ సపరేషన్. దరఖాస్తు అయితే రెండో పద్ధతిలో సపరేట్ చేస్తాం మనం మూలధనం. కేటాయింపులు అయితే బాకీ పద్ధతిలో ఉంటుంది మూలధనం, అక్కడ సపరేట్ అవుతుంది. ఎక్కడ సరే అక్కడైనా సరే ఎక్కడైనా సరే మూలధనం ఎక్కడైతే ఉందో ప్రీమియం కూడా అక్కడే కనపడదు మీకు అకౌంట్. వసూలు పద్ధతిలో ప్రీమియం కనపడదు మీకు, వసూలు పద్ధతిలో కనపడదు. అంటే ఎలా చూపించుకోవాలి పద్ధతి. దరఖాస్తు ఉందో కూడా వసూలు ఎలా రాయాలి పద్ధతిలో, ప్రీమియం అయితే ఎలా రాస్తుంది. అప్పుడు ఈ వాటా ప్రీమియం కదా ఎక్కడైనా సరే వాటా ప్రీమియం కదా మనం తయారు చేసి అనుకోండి, ఏ బ్యాలెన్స్ చూపిస్తుందంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ వాటా ప్రీమియం కదా క్రెడిటే, ఇక్కడ వాటా ప్రీమియం కదా క్రెడిటే. మీరు ఎక్కడ వసూలు చేసినా సరే వాటా ప్రీమియం సొమ్ము ఖాతా మనం తయారు చేస్తే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఎలా వేసుకోవాలంటే అప్పుల వైపు చూపించాలి. అంటే చెల్లించే మూలధనం రాస్తాం కదా, చెల్లించే మూలధనం క్రింద వాటా ప్రీమియం ఖాతా వేసి విడిగా వేసుకోవాలి. మూలధనం కలిపి మనం చూపించకూడదు. మూలధన సొమ్ము వేరు, వాటా ప్రీమియం సొమ్ము వేరు. కాబట్టి చెల్లించే మూలధనం లాస్ట్ శీర్షిక, అప్పుల వైపు 5వ శీర్షిక చెల్లించిన మూలధనము. ఈ మూలధనం 10వ చొప్పున వేసుకుని ప్రీమియం సొమ్ము వాటా ప్రీమియం ఖాతా రాసి ప్రీమియం సొమ్ము వేసుకోవాలి. ఎక్కడ రాదు పోస్ట్ గారు మీకు బ్యాలెన్స్ షీట్ అప్పుల వైపు చెల్లించే మూలధనం క్రింద వాటా ప్రీమియం అయితే అంటారు. ఆ లెక్కలో ఎన్ని వాటాలు ఉంటే అన్ని వాటాల పైన ఎంత వసూలు అయితే ఆ వసూలు మొత్తం అంతా కూడా వాటా ప్రీమియం ఖాతా అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ లో అప్పుల వైపు చూపించుకోవాలి. ఇది 2 రకాలు. ఎక్కువ ఇలా ఉంటుంది మీకు, ఎక్కువ కేటగిరీ దగ్గర ఉంటుంది ప్రీవియస్. ఇన్ కేస్ ఒకవేళ క్వశ్చన్లో మీకు వాటా ముద్రలు 10 రూపాయలు 10% డిస్కౌంట్ జారీ చేశాను ఎగ్జాంపుల్. వాటా ముద్రలో 10 రూపాయలు 10% ప్రీమియంతో జారీ చేశాను. మొదటిలో ఎంత అంటున్నాను ఇక్కడ 10 రూపాయలు 10% ప్రీమియంకి జారీ చేశారట. అంటే 10 రూపాయల మీద లెక్కేయాలి. 10% ఇస్తే ఆ మొదటి మీద లెక్కేసుకోవాలి మనం. అంటే 10 రూపాయల మీద 10% ప్రీమియం అన్నాడు. అంటే 10 × 10 వరకు అయితే ఈ సున్నా పోతుంది. అంటే 1 వాటా ప్రీమియం ఎంత అవుతుంది? 1 రూపాయి. అంటే వాటా మొదటి మీద 10 రూపాయలు, ప్రీమియం ఎంత? 1 రూపాయి. ఇప్పుడు జారీ ఎంత? 11 రూపాయలు. లేదా 20% ప్రీమియం అన్నాడు. వాటా మొదటి 10 రూపాయలే 20% ప్రీమియానికి జారీ చేస్తున్నారు అని చెప్పాడు అక్కడ. అప్పుడు మొదటిలో 10 రూపాయలు ఇంటూ 20% వేస్తే పోతుంది ఎంత అవుతుంది? 2 రూపాయలు అవుతుంది. అక్కడ మొదటిలో 10 రూపాయలు, ప్రీమియం 2 రూపాయలు, జారీ విలువ 12 రూపాయలు అలా వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ప్రీమియం చెప్తాను కదా, దరఖాస్తు 2 రూపాయలు, కేటాయింపు 5 రూపాయలు, మరుగు 3 రూపాయలు, కేటాయింపు 2 రూపాయలు చెప్పాడు. టోటల్ కాస్ట్ మీకు ఎంత వస్తుంది? 12 రూపాయలు. కానీ ప్రీమియం సొమ్ము ఎక్కడ మీకు ఏం చెప్పలేదు. వాటా ప్రీమియం సొమ్ము దరఖాస్తులో వసూలు చేస్తారా, కేటాయింపులో వసూలు చేస్తారా మీకేం చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బ్రాకెట్ ప్రీమియంతో సహా రాశారు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్, రెండో ఎగ్జాంపుల్లో ఇక్కడ ప్రీమియంతో సహా రాశారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎలా చెప్తాడు క్వశ్చన్లో, వాటా ముద్ర 10 రూపాయలు 10% ప్రీమియం చేస్తున్నారు, 20% ప్రీమియం చేస్తున్నారు, 12% ప్రీమియం చేస్తారని చెప్తాడు. కానీ దరఖాస్తు 2, కేటాయింపు 5, మరులు 3, రెండు 2 చెప్పాడు. కానీ ప్రీమియం సొమ్ము ఏ కూడా చెప్పలేదు. ఏమి చెప్పబోదు మీరు కేటాయింపు దగ్గర చూసుకోవాలి.
క్యాటమ్ దగ్గర చూడండి, మీరు ఏం చెప్పలేదు, క్వశ్చన్ మీకు ఏం ఇవ్వలేదంటే ఏ గ్రూప్తో పాటు వదిలేస్తారని చెప్పలేదంటే మీరు క్యాటమ్ దగ్గర చూసుకోవాలి. ఇంకా నీకు టోటల్ ఎంత అయింది, కరెక్ట్ అయిందంటే ఏదో ఒక గ్రూప్తో ప్రీమియం కలిసిందా కలిసిలేదా, కలిసే ఉన్నట్టు. కొంచెం వాటర్ మంత్లీ అంతా 10 రూపాయలే, కానీ మన పింపులన్నీ కలిపేసి ఎంత వచ్చింది, 12 రూపాయలు వచ్చింది. అంటే వాటర్ మంత్లీ 10 అయినప్పుడు మరి పింపుల్ 10 ఉండాలి, కానీ 12 వచ్చిందంటే అదేంటి, రెండో ప్రీమియం ఏదో ఒక ప్రీమియం కలిసే ఉంది, కలిసిందంటే మీకు 12 వచ్చింది టోటల్ ఇది. అప్పుడు క్యాటమ్ సమ్ దగ్గర చూసుకోవాలి, మనం ఏం చెప్పలేదు కాబట్టి ఈ ప్రీమియం సమ్ 2 రూపాయలని క్యాటమ్ సమ్ దగ్గర చూసుకోవాలి మీరు. అక్కడ తెలంగాణ 3 రూపాయలేమో అసలు క్యాటమ్, 2 రూపాయలేమో ప్రీమియం. అర్థమైందా? కంపెనీ లెక్కలు కొంచెం డీప్గా ఉంటాయి. అందులో ఇయర్ పెరుగుతుంది, వయసు పెరుగుతుంది, ఈ పొరపాటు కొంచెం పెంచాలి, కాన్సన్ట్రేషన్ కొంచెం పెంచాలి. అయితే కానీ ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావట్లేదు. ఇంటర్మీడియట్ అక్కడ ఉంది కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదువుకుంటారు సేమ్ సిలబస్, డిగ్రీ ఫస్ట్ అదే సిలబస్ కాబట్టి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ఇయర్ ఫైనల్ కంప్లీట్ తేడా వచ్చేస్తాయి, సమానం ఉంటుంది పరిస్థితి. ఫండమెంటల్స్ అవే, రూల్స్ అవే, కానీ లెక్కలు మాత్రం కొంచెం డీప్గా ఉంటాయి. కాబట్టి ఇలా చూసుకోవాలి. మనకి 10 రూపాయలు పొందితే అన్నాడు, 2 రూపాయలు ప్రీమియం అన్నాడు, కానీ 10 రూపాయలు జారీలో ఉన్నాడు, కానీ ప్రీమియం ఎంత ఉందో చెప్పలేడు క్యాడర్ దగ్గర మీరు చూసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకోవాలి, ఆల్రెడీ టోటల్ వేస్తే 12 వచ్చింది కాబట్టి ప్రీమియం కలిసే ఉంది అందులో. అక్కడ 3 రూపాయలేమో అసలు క్యాడర్ పోతే, 2 రూపాయలేమో ప్రీమియం అవుతుంది. అప్పుడు అలా చేసుకోలేక కొన్నిసార్లు వాటర్ మంత్లీ 10 రూపాయలే, ప్రీమియం 2 రూపాయలు తెలుసా, 12 రూపాయలు జారీ అని చెప్పాడు అక్కడ క్లియర్గా. వాటర్ మొదటి విలువ 10 రూపాయలు, వాటర్ ఒకటికి ప్రీమియం 2 రూపాయలు, 12 రూపాయలు చెప్పిన జారీ చేయడం వల్ల చెప్పాడు. అక్కడ మీకు ఏమవుతుంది, వాటర్ మొదలు 10 రూపాయలు, ఒక వాటర్ ప్రీమియం 2 రూపాయలు చెప్పాడు. వాటర్ జారీ విలువ 12 రూపాయలు, 12 రూపాయలు జారీ విలువ. కానీ క్వశ్చన్ మీకు ఇలా ఇచ్చాడు, దరఖాస్తు 2 రూపాయలు, క్యాడెంట్లో 3 రూపాయలు, మార్కెట్లో 3 రూపాయలు, 2 రూపాయలు ఇచ్చాడు. టోటల్ ఎంత అవుతున్నప్పుడు ఎంతంటే టోటల్ 10 రూపాయలు అయింది. 2 3 5, 5 3 8, 8 2 10 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు ఈ తిరుగుల ప్రీమియం కలిసిందా కలిసిలేదు, ప్రీమియం 2 రూపాయల ప్రీమియం ఈ తిరుగులో కలిసినట్ట కలిసిలేనట్ట, కలిసిలేదు. మనం ఏం చెప్పకపోయినా సరే మన కేటగిరీ చూసుకొని చెప్పారు మీకు. అప్పుడు ఒరిజినల్ కేటగిరీస్ 3 రూపాయలు, 2 రూపాయలు మాకు ప్రీమియం, టోటల్ కేటగిరీ మనం చూసుకోవాలి 5 రూపాయలు చూడాలి. అదే అది 3 రూపాయలు 3 రూపాయలు రాసేవాడు. ఇది క్వశ్చన్, ఇది మీకు ప్రశ్న, ఇది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మీరు ఎలా అర్థం చేస్తున్నారు, అర్థం ఉందా లేదా మీకు? అదే రియల్ అకౌంట్స్ అనుకోండి, మీకు ఎంత సస్పెన్సే ఉంటుంది, మీకు డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ కాబట్టి, క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ ఎలాగైనా అడగవచ్చు. ఒకసారి దరఖాస్తు దగ్గర ప్రీమియం సార్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా, కొన్నిసార్లు కేటగిరీ ప్రీమియం సార్ ఇచ్చేయచ్చు వాడారు, కొన్నిసార్లు ప్రీమియం కలిసి కేటగిరీ కలిసి ఉంటుంది, కానీ మనకేం చెప్పడం. వాడు 5 రూపాయలు ఇచ్చాడు, టోటల్ 12 వచ్చింది, అంటే 2 రూపాయలు కలిసే ఉంది, కానీ ఎందులో చెప్పలేదు, మనకి చెప్పలేదు కాబట్టి మనమే చూసుకొని ఇప్పుడు కూడా కేటగిరీ చూసుకోము, కేటగిరీ దగ్గర చూసుకోండి. వాడు ఏమేమి చెప్పకపోతే క్వశ్చన్లో వాటర్ ప్రీమియం కేటగిరీ దగ్గర చూసుకోండి. అప్పుడు 3 రూపాయలేమో అసలు కేటగిరీ, 2 రూపాయలేమో ప్రీమియం చెప్పిన 5 రూపాయలు అక్కడ చూసుకోండి. కొన్నిసార్లు కొన్ని లెక్కల్లో ఇలా ఇస్తాడు, అక్కడ పూర్తి 10 రూపాయలు వచ్చింది, అంటే ఈ పీపుల్లో ప్రీమియం కలిసి లేదు, మీరు కలుపుకోవాలి, మీరే కలుపుకోవాలి, వాడు కలుపుకోలేదు, మీరు కలుపుకోవాలి. అప్పుడు ఒక వాటర్ ప్రీమియం ఎంత అన్నాడు, 2 రూపాయలు ఉన్నాడు కాబట్టి అసలు కేటగిరీ 3 రూపాయలు, 2 రూపాయలు మన కలిపి ప్రీమియం కలుపుకుంటే ఎంత వస్తుంది, 5 రూపాయలు. టోటల్ జారీ ఎంత ఉంది, 12 రూపాయలు. అలా చూసుకోవాలి. ఇది ప్రీమియంతో వాటర్ జారీ చేస్తే మనం గుర్తుంచుకోవాల్సిన సర్దుబాటు అంశాలు ఇది. గుర్తుంటే ఒకసారి చూద్దాం, ఫస్ట్ నుంచి మనం గుర్తుంటే ఫస్ట్ నుంచి చూద్దాం. అలా మళ్ళీ ఒకసారి చెప్పరా, అవసరం లేదంటారు. వాటాలు జారీ విధానాలు
మూడు రకాలు జనరల్గా మనకు ఉండేది కంపెనీలు. కొన్ని కంపెనీలు ముఖ విలువకు జారీ చేస్తాయి, కొన్ని కంపెనీలు డిస్కౌంట్కు జారీ చేస్తాయి, కొన్ని కంపెనీలు ఏమో ప్రీమియంలకు జారీ చేస్తాయి. థియరీ క్వశ్చన్ కూడా అదే చెప్పారు. ఇక్కడ బ్రీఫ్ అంటే ముఖ విలువకు జారీ చేయడం అంటే సంస్థాపన పత్రంలో ఎంత విలువ అయితే ఉందో వాటా విలువ అదే మొదటి విలువ. అదే విలువకు ప్రజలకు అమ్మారనుకోండి, పబ్లిక్ వాటా జారీ చేశారనుకోండి, ముఖ విలువ జారీ విలువ సేమ్ అయింది అనుకోండి, అలా జారీ చేయడం ఏమంటారంటే ముఖ విలువకు జారీ చేయడం అంటారు. మొదటి విలువ సేమ్ ఉంటుంది, జారీ విలువ కూడా సేమ్ ఉంటుంది. వాడు మొదటి విలువ జారీ విలువ ఒకే ఉన్నప్పుడు అలా జారీ చేసే విధానం ఏమంటారంటే ముఖ విలువకు జారీ చేయడము లేదా మొదటి విలువకు జారీ చేయడం అంటారు. ఉదాహరణకి ఒక వాటా విలువ మొదటి విలువ 100 రూపాయలు అయితే దానిని ప్రజలకు లేదా వాటాదారులకి 10 రూపాయలకే జారీ చేసినట్టయితే దీన్ని ముఖ విలువకు జారీ చేయడం అంటారు. అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా తిరిగి క్వశ్చన్ చెప్పాను కదా, చూసుకోండి. ఇది బ్రీఫ్గా నేను చెప్పేది. ఎగ్జాంపుల్ సాయం వాళ్ళు ఇస్తారని 5 మార్క్స్ సరిపోదు నోట్స్. రెండవది డిస్కౌంట్ జారీ చేయడం ఉంటుంది. డిస్కౌంట్ జారీ చేయడం ఏంటి? ముద్రిత విలువ కంటే తక్కువ విలువకు జారీ చేయడాన్ని డిస్కౌంట్కు జారీ చేయడం అంటారు. ముద్రిత విలువ కంటే తక్కువ విలువకు జారీ చేయడాన్ని డిస్కౌంట్కు జారీ చేయడం అంటారు. అంటే ఉదాహరణకి 100 రూపాయలు వాటా ముద్రిత అనుకుంటే మనం దీన్ని ప్రజలకు 90 రూపాయలకే జారీ చేస్తారు. ఒరిజినల్ కదని సంస్థాపనతో రాసుకున్న విలువ ఎంత? 100 రూపాయలు ఒక్కొక్క వాటా విలువ. కానీ ఇప్పుడు ప్రజలకు 100 రూపాయలు అమ్మట్లా, ఎంత అమ్ముతున్నారు? 90కి అమ్ముతున్నారు. అప్పుడు ఈ ముద్రిత విలువకు ఈ జారీ విలువ ఉండే వ్యత్యాసం ఎంత? 10 రూపాయలు. అది ఒక్కొక్క వాటాకు డిస్కౌంట్. అది ఒక్కొక్క వాటా డిస్కౌంట్. అప్పుడు చిట్టమొదటి మార్పు వస్తాయి. ఇంకా మనకి ప్రస్తుతం అందులోకి వెళ్ళలేదు లెక్కల్లో. తీరి పాటు వచ్చింది కాబట్టి చెప్తాను మీకు. మొదటి విలువ కంటే తక్కువ విలువకు జారీ చేయడాన్ని డిస్కౌంట్కు జారీ చేయడం అంటారు. ఈ మొదటి విలువకు ఈ జారీ విలువ వ్యత్యాసం 10 రూపాయలని ఒక్కొక్క వాటాకు డిస్కౌంట్ అంటారు. ఈ వాటాకు జరిపే డిస్కౌంట్ అనేది మూలధన నష్టము కాబట్టి దీనిని ఎక్కడ చూపించాలంటే ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాలి. ఇది ఆస్తి కాదు, ఇది కృత్రిమ ఆస్తి, కల్పిత ఆస్తి. ఇది ప్రస్తుతం దీన్ని ఆస్తిగానే భావించి మూలధన నష్టం ఇది. దీన్ని ఆస్తిగా భావించి ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాలి. దాన్ని భవిష్యత్తులో ఎలాగా సర్దుబాటు చేస్తారో, ఎలా రద్దు చేస్తారో తర్వాత మనకి కావాలంటే తర్వాత చెప్తాను తర్వాత క్లాసులో. తర్వాత మూడోది ప్రీమియంకు జారీ చేయడం. మూడో విధానం ప్రీమియంకు జారీ చేయడం. ప్రీమియంకు జారీ అంటే అర్థం అంటే ముద్రిత విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడం. ఇప్పుడు ఉన్నది 3 100 రూపాయలు అయితే 100 రూపాయలకే జారీ చేయడం, అది ముఖ విలువ జారీ. 100 రూపాయలు అయితే దాన్ని 90 రూపాయలకే జారీ చేయడం, అదేంటి? తక్కువ జారీ చేశారు. ముఖ విలువ కంటే ముద్ర విలువ కంటే తక్కువ విలువకు జారీ చేశారు, అదేంటి? డిస్కౌంట్కు జారీ చేయడం అంటారు. మూడవది ప్రీమియంకు జారీ చేయడము. ప్రీమియంకు జారీ చేయడం అంటే ముద్రిత విలువ కంటే ముఖ విలువ కంటే కొద్దిగా అదనంగా కలుపుకోవడానికి అంటే ముద్ర విలువ కలిపి అదనపు విలువకి అంటే ఎక్కువ విలువకి జారీ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే ప్రీమియంకు జారీ చేయడం అంటారు. అంటే ఉదాహరణకి 100 రూపాయలు ముద్ర విలువ అయితే దాన్ని 110 రూపాయలకు జారీ చేస్తారు. ఉదాహరణకి వాటా మొదటి విలువ 100 రూపాయలు, కానీ జారీ చేస్తే మాత్రం 110 రూపాయలు జారీ చేస్తారు పబ్లిక్కి. అంటే మొదటి విలువ అంటే ఎక్కువ విలువకు జారీ చేస్తారు. అప్పుడు ఈ జారీ విలువకు మొదటి విలువకు, జారీ విలువకు ముద్ర విలువ తేడా డిస్కౌంట్, జారీ విలువకు ముద్ర విలువ తేడా ప్రీమియం. ఇదేమో డిస్కౌంట్, ఇదేమో ప్రీమియం. మొదటి విలువ కంటే తక్కువ విలువ జారీ చేస్తే ఈ మొదటి విలువకు జారీ విలువ వ్యత్యాసము డిస్కౌంట్ అవుతుంది. ఇది మూల నష్టం కాబట్టి ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాలి. ఇదేంటి? మొదటి విలువ కంటే ఎక్కువ విలువకు జారీ చేయడం ప్రీమియంకు జారీ అంటారు. ఈ జారీ విలువకు మొదటి విలువ వ్యత్యాసం 110కి 100 వ్యత్యాసం ఎంతది? 10 రూపాయలు ప్రీమియం అవుతుంది.
ఈ ప్రీమియం సొమ్ము అనేది మూలధన లాభం కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించాలి. ఇక మనకి ప్రాబ్లమాటిక్ పార్ట్ వస్తే వాటాలు ప్రీమియంగా జారీస్తాడు మన రాసిన చిట్టాపత్రం కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే మనం 30 జారీ నేర్చుకున్నాం మనం చిట్టాపత్రం. అవే మధ్యలో చిన్న మార్పులు కనిపిస్తాయి మనకి. ఆ మార్పులు తెలుసుకోవాలంటే ఇన్ జనరల్ మనకి వాటా ప్రీమియం సొమ్మును కంపెనీ వాళ్ళు ఏ నిలుపుతో పాటు వసూలు చేసే అవకాశం ఉందని చూస్తే 2 రకాలుగా వసూలు చేసే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు దరఖాస్తు సొమ్ముతో పాటు వసూలు చేస్తాయి. ఇంకొన్ని కంపెనీలు క్యాటరింగ్ సొమ్ముతో పాటు వసూలు చేస్తాయి.